కీర్తనల గ్రంథము 11వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందామండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని దేవుని యొక్క లేఖనం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఏదైనా మనం ఒక ఇల్లు కట్టాలి అని అన్నప్పుడు పునాది అనేది మనం ఎంతో ప్రాముఖ్యతగా మనం చూస్తూ ఉంటాం. పునాది ఎంత ప్రాముఖ్యమో, ఇంటికి పునాది ఎంత ముఖ్యమైనదో మన ఆత్మీయ జీవితానికి కూడా పునాది అనేది చాలా ముఖ్యమైనది. పునాది ఎంత బలంగా ఉంటుందో ఇల్లు అంత బలంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారా, భక్తి యొక్క జీవితంలో పునాది ఎంత బలంగా ఉంటుందో మన ఆత్మీయ జీవితము, మన విశ్వాస జీవితము, ప్రభులో మనం నడిచేటువంటి జీవితము అంత బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుందంటే, మరి అటువంటి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కాబట్టి పునాదులను మనము బాగు చేసుకోవలసినటువంటి, పునాదులను దిట్టపరుచుకోవలసినటువంటి, పునాదులను మనం బలపరుచుకోవలసినటువంటి అవసరత ఎంతైనా మన మీద ఉంది. ఎందుకంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు, భక్తులు, ఇంకా ప్రభువు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ప్రియులారా, ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము, లోతు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు అన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క మాట ప్రకారము వెళ్ళినప్పుడు అబ్రహాముతో పాటుగా అబ్రహాము భార్య శారా, అలాగే లోతును కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎవరు ఈ లోతు అని అంటే, తన యొక్క సహోదరుని, తమ్ముని యొక్క కుమారుడు. తేరహుకు 3 కుమారులు. మొదటి ఆయన నాహోరు, రెండవ ఆయన అబ్రహాము, మూడో ఆయన హారాను. ఈ హారాను కుమారుడైనటువంటి లోతును కూడా అబ్రహాము వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకనంటే హారాను మరణించడం ద్వారా మరి ఒక పెదనాన్నగా లోతు యొక్క బాధ్యతలు కూడా మరి అబ్రహాము తీసుకోవాల్సి వచ్చింది. ఇలాగ వెళుతున్నటువంటి నేపథ్యంలో అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా అబ్రహామును అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే వాళ్ళు పిల్లల దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని వృద్ధి చెందుతూ ఉండగా ఒక సమస్య వారిలో వచ్చింది. అది అబ్రహాము లోతు మధ్య కాదు, అబ్రహాము కాపరుల మధ్య, లోతు యొక్క కాపరుల మధ్య చిన్న కలహం వచ్చింది. ఎందుకనంటే వారి ఆస్తులు బహుగా ఉన్నందున, వారి మందలు పశువులు బహుగా ఉన్నందున, స్థలము ఇరుకుగా ఉన్నందున కాస్త వారి మధ్య భేదాలు వచ్చినాయి. అబ్రహాము కాపరులు, లోతు యొక్క కాపరులు గొడవ పడినప్పుడు అది ఎవరి దగ్గరికి వచ్చిందంటే యజమానుల దగ్గరికి వచ్చింది. యజమానుల దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవంగా లోతు ఏమనాలి? లోతును అన్ని విషయాల్లో పట్టించుకుని, అన్ని విషయాలు సమపాలికంగా చూస్తూ
పాలుభాగస్తులుగా ఉంచుకుంటూ పెద్ద చేసినటువంటి అబ్రాహాముతో ఆయన సమాధానంగా ఉండాలి. పెదనాన్న ఏదో అయ్యింది, వాళ్ళు ఏదో కంగారు పడ్డారు, అది మన మధ్యలోకి రావడానికి వీలు లేదు, మనం ఎప్పుడు కూడా ఇదే అన్యోన్యంగా మనం ఉందాం అని అలవలసినటువంటి లోతు ప్రియులరా ఒక చేదైన అనుభవంలో ఆయన నడవటం మొదలుపెట్టాడు. ఏంటంటే మనం ఇంతటితో మనం వేరైపోదాం అనేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన లోతులో ప్రారంభమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక రిఫరెన్స్, ఒక వచనం ఉంటుంది. ఏంటంటే తానంతట తాను ఏ పట్టణము వేరి అయిపోతుందో ఆ పట్టణం ఏమవుతుందంటే నిలబడదట. తానంతటి తాను ఏ రీతిగా అయితే వేరవుతుందో ఆ పట్టణము నిలబడదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కలిసి ఉండేటువంటి దానిలో ఉన్న ఆశీర్వాదం దీవెన ప్రియులారా వేరయ్యి దానిలో మనకి కనబడదండి. 133వ కీర్తనలో మనం చూస్తాం, ఐక్యత ఉన్న చోట శాశ్వతమైన జీవమును ఆశీర్వాదమును ఉండవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడట. దేవునికి స్తోత్రం. పిల్లలు ఈ లోతు అబ్రాహాముకు వేరవ్వాలనుకుంటున్నాడు. అబ్రాహాం అన్నాడు, సరే నీ ఇష్టము నాయన అన్నాడు. ఇప్పుడు అంతటితో లోతు ఆగిపోకుండా సరే వేరైపోవాలన్నటువంటి లోతును బట్టి అబ్రాహాము డిసైడ్ చేయాలి, నేను ఎక్కడుండాలి, నువ్వు ఎక్కడుండాలని. కానీ అది కూడా ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే లోతే డిసైడ్ చేస్తున్నాడు. పెదనాన్న నేను ఈ వైపు సొదొమ గొమొర్రా వైపు నేను ఉంటాను అని అంటూ ఉన్నాడు. ఎందుకు సొదొమ గొమొర్రా వైపు ఉంటాను అంటున్నాడంటే అప్పటికి సొదొమ గొమొర్రా చాలా పుష్కలంగా, చాలా ప్రియులరా సిరి సంపదలతో తొలతూగుతున్నటువంటి పట్టణం అది. పైకే పచ్చదనం, లోపలంతా దుర్గంధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. ఏంటి అంటే ఆ సామెత, అబ్రాహాము గ్రేస్ను చూశాడు, లోతేమో గ్రాస్ను చూశాడు అని అంటారు. అంటే గ్రేస్ అన్న గ్రాస్ అన్న ఒకటి అనుకుంటారేమో, కాదు. అబ్రాహాము గ్రేస్ను చూడటం అంటే అబ్రాహాము దేవుని యొక్క కృప వైపు చూశాడు. నీ కృప నా పక్షాన ఉంటే నేను ఎక్కడున్నా పర్వాలేదు. కృపయే ఆత్మీయ అక్కర్లు తీరుస్తుంది, కృపయే నిలబెడుతుంది, కృపయే స్థిరపరుస్తుంది, కృపయే బలపరుస్తుంది. ఈ లోతు గ్రాసును వైపు చూశాడు. గ్రాస్ అంటే గడ్డి. గడ్డి కాస్త పిల్లలు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, కానీ అది మరునాటికి ఏమైపోద్ది, ఎండిపోద్ది. ఇటువంటి పచ్చదనమైనటువంటి సొదొమ గొమొర్రా వైపు లోతు మక్కువ చూపినప్పుడు అబ్రాహాం అన్నాడు, నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్ళు, నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్ళి అక్కడ ఉండు, నేను మిగతా ఉన్న వైపే నేను ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నేను మిగతా వైపే ఉంటానని అంత పెద్ద వ్యక్తి అయినా సరే అబ్రాహాము సమాధానంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లోతు వెళ్ళాడు, లోతు భార్య, 2 బిడ్డలు వెళ్ళారు. ఆ యొక్క సొదొమ గొమొర్రాలో వారు కాపురం చేస్తున్నారు. ఆ పట్టణం ఎటువంటి పట్టణం అంటే కుడి ఎడమలు ఎరగనటువంటి పట్టణం. దేవుని యొక్క కోపము ప్రియులార, ఉగ్రత రగులు ప్రియులార, దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నటువంటి ప్రియులార పట్టణం. ఆ పట్టణాన్ని గురించి దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఏదైనా దేవుడు చేసే ముందు తన ప్రియమైన పిల్లలకు ముందుగా తెలియచేస్తాడు. ఆయన ప్రియమైన పిల్లలకు చెప్పకుండా ఆయన ఏమీ చేయడండి. అబ్రాహాముతో చెప్తున్నాడు, నేను సొదొమ గొమొర్రా నేను పాడు చేయబోతున్నాను అని. సొదొమ గొమొర్రా నేను పాడు చేయబోతున్నాను, నేను అగ్నితో కాల్చబోతున్నానంటే అబ్రాహాము దేవుని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా సరే కానీ ఆ పట్టణాన్ని కాపాడని ప్రభు అని అంటే, లేదు ఆ పట్టణాన్ని నేను కాల్చివేయబోతున్నానంటే
ఒక 50 మంది ఉంటే రక్షించవా? ఒక 40 మంది ఉంటే రక్షించవా? లేకపోతే 30, 20, 10 మంది ఉంటే రక్షించవా అని దేవుని బ్రతిమలాడుతూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదండి. చివరికి అడిగాడు, అయ్యా నా కుమారుని యొక్క కుటుంబాన్నైనా తప్పించును, ఆయన కాపాడమని అన్నప్పుడు దేవుడు సరే అని చెప్పినప్పుడు ప్రియులరా, ఆ కుటుంబాన్ని విడిపించడానికి, ఆ కుటుంబాన్ని ఆ పట్టణాన్ని నుండి తప్పించడానికి దూతలను పంపిస్తే, సాయంకాలపు వేళ ప్రియులరా దూతలు వర్తమానం చెప్పడానికి వెళ్తే, ఆ దూతలతో కూడా ఎగబడి పాపం చేయడానికి వచ్చారట ఆ ప్రాంత ప్రజలు. ప్రియులరా, అంటే అది ఎంత దుర్మార్గపు పట్టణమో మనకు బాగా అర్థమవుతుంది. దూతలు చెప్పాయి, ఇదిగో లోతు, నీవు, నీ భార్య, నీ పిల్లలు ఈ పట్టణాన్ని విడిచి ఇప్పుడు తక్షణమే వెళ్ళిపోండి. దయచేసి దీని ముఖమైనను దీని తట్టైనను మీరు చూడకుండా మీరు వెళ్ళండి. దేవుడు దీన్ని అగ్నితో కాల్చబోతున్నాడు. ఒకవేళ మీరు వెనక తిరిగి చూస్తే ఉప్పు స్తంభాలు అవుతారు, దేవుని యొక్క శాపాన్ని మీరు పొందుకుంటారన్నప్పుడు ఎంతో కొంత అబ్రహాముతో నడిచిన వాడు కాబట్టి ఎక్కడో గుండెల లోతుల్లో దేవుని భయం మెదులుతూ ఉంది. సరే, ఇది దేవుని నిర్ణయం అయి ఉన్నప్పుడు మనం దీన్ని ఎదురు చెప్పడానికి ఏమీ లేదు, బయలుదేరాం పదా అని కుటుంబం అంతా బయలుదేరారండి. అప్పటికే తన 2 కుమార్తెలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంటే పెళ్ళిళ్ళు సంబంధాలు కుదుర్చుకున్నారు, పెళ్ళిళ్ళు అవ్వలేదు. అల్లుళ్ళని అడిగారు, బాబు మీరు కూడా వచ్చేయండి బాబు, ఈ పట్టణాన్ని దేవుడు కాల్ చేస్తున్నాడట, వెళ్ళిపోదామని అంటే వాళ్ళు అన్నారు, మీరు పోతే పోండి కానీ మేము మాత్రం రావన్నారు వాళ్ళు. మొత్తం మీద లోతు భార్య తన 2 కుమార్తెలు కూడా వెళ్ళటం మొదలు పెట్టారండి. నడుస్తూ ఉన్నారు కానీ ప్రియులారా, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ మనస్సు మాత్రం చావలేదండి. ఆ యొక్క పట్టణములో ఉన్నటువంటి అనుభవాలు మాత్రం చావలేదండి. వారు వెళుతూ ఉన్నారు. దేవుడు వెనక తట్టు కూడా మీరు చూడవద్దు, దీని ముఖం వైపు మీరు చూడవద్దు అని చెప్తే వారి మనస్సులో మాత్రం అవి పీకేస్తూ ఉన్నాయి. ఇల్లు ఏమవుతుందో, ఆ పట్టణం ఏమవుతుందో. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు ఇదంతా నేను చెప్పవలసి వస్తుందంటే, పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. లోతు వెళుతున్నాడు, లోతు భార్య వెళుతుంది, కుమార్తెలు వెనకాల నడుస్తున్నారు. పాపం 4 అడుగులు బాగానే వేస్తున్నాడు లోతు. ఎందుకనంటే ఎంతో కొంత లోపల గుండె లోతుల్లో దేవుని భయం ఉంది. ఎందుకనంటే ఇది ఎవరి సహవాసం? అబ్రహాము గారితో ఉన్న సహవాసం. కానీ ఈ లోతు భార్య మాత్రం నడుస్తుంది కానీ మనసు మాత్రం ఎటువైపు ఉందంటే ఆ యొక్క సొదొమ గుమొర్ర వైపే ఉంది. ఈరోజున చాలామంది పిల్లలు దేవునిలో నడుస్తారు కానీ మనసంతా ఎక్కడ ఉంటుందంటే లోకంలోనే ఉంటుంది. మనసంతా లోక సంబంధమైన వాటి మీద ఉంటుంది. అంటే నీ పునాది ఇంకా సరిగా లేదు అని, ఇంకా నీ పునాది క్రీస్తు మీద కట్టబడలేదని, ఇంకా లోకం మీద, లోకాశల్లో, లోకైకికమైన విచారాల మీద నీ పునాది ఉందని అర్థం. పిల్లల లోతు భార్య నడుస్తుంది కానీ మనసంతా వెనక్కి పీకేస్తుంది. ఈ బాధ ఒకటి పట్టుకోలేక, ఈ బాధ తట్టుకోలేక ఏమవుతుందో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే పోలే అని ప్రియులారా ఒక అడుగు వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఏమైపోయింది చెప్పాలి? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని యొక్క శాపాగ్ని వారి మీదకు దిగి వచ్చింది. అయితే వాళ్ళు నిజంగా విలపించుని ఉంటారు, ఎలాగయ్యింది ఏంటి అని. అమ్మో, దేవుడు చెప్పిందే కరెక్ట్. ఇంకా లోతు కుమార్తెలు వెళుతున్నారు, ఏళ్ళు నడుస్తున్నారు. అయితే 7 అడుగులు కూడా తడబట్టం మొదలు పెట్టాయి. ఎందుకనంటే వీళ్ళ పునాదులు ఏమైపోయినాయి చెప్పండి? పాడైపోయినాయి. నిజంగా పునాది సరైనదైతే, అయ్యో ఎంత ఘోరం మా జీవితంలో జరిగింది, దేవుడు చెప్పినటువంటి రీతిలో జరిగింది, నా భార్య లేకపోతే మా అమ్మ, మా అందరి ముందు ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడైనా మనం చాలా జాగ్రత్తగా దేవునిలో నడవాలనే ఆలోచన ఉండాలి కదా. లేకుండా ప్రియులారా వారు నడుస్తూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ప్రియులరా మద్యము సేవించడం మొదలుపెట్టాడు. లోతు మద్యము సేవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు చెప్తాను వినండి. ఎవరు దేవుని సన్నిధికి దూరం అవుతారో, ఎవరు దేవుని యొక్క వాక్యానికి దూరం అవుతారో, ఎవరైతే దైవజనుడికి దూరం అవుతారో, ఎవరైతే సహవాసానికి దూరం అవుతారో వారి పునాదులు చెడిపోతాయి. అందుకని మొదటి కీర్తన ప్రకారం ఏమని రాయబడి ఉంటుందంటే, దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునితో, దేవుని యొక్క సన్నిధిలో, దైవజనులతో, దేవుని వాక్యముతో ఎందుకు మనం సహవాసం చేయాలి, ఎందుకు మనం మందిరానికి రావాలి అని అంటే, మన పునాదులు గట్టిపరుచుకోవడానికి. రోజు వెళ్ళాలా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా? రోజు ప్రార్థన చేయాలా? రోజు వాక్యం చదవాలా? తెలిసిన దేవుడే కదా అనుకుంటే జాగ్రత్తగా వినండి. రోజు ఎందుకు స్నానం చేయాలి? ఒక రోజు ఊరుకుంటే ఏమవుద్ది? రెండో రోజుకి ఏమీ కాదు, ఎలక సచ్చిన వాసన వస్తావు. మరి ఆత్మీయ జీవితానికి కూడా ఏముండాలి చెప్పండి? ఆత్మీయ జీవితానికి కూడా ప్రియులారా దేవుని వాక్యం, దేవుని యొక్క సహవాసం మనకి ఎంతో ముఖ్యమైనది. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెబుతూ ఏమంటాడంటే, మీరు వాక్యం అనే ఉదక స్నానము మీరు చెయ్యాలి అని అంటున్నాడు. స్నానానికి సభ్యంత ముఖ్యమో, మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దైవజనుల సహవాసం, ప్రియులారా ప్రార్థన సహవాసం మనకంతా ప్రాముఖ్యం. అబ్రహాముని విడిచినందుకే కదా ప్రియులారా లోతు యొక్క కుటుంబం యొక్క పునాదులు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. ఇంకా రానుకూడని వాటిని, రానుకూడనివి ఆయన జీవితంలోనికి వచ్చినాయి. ఈ రోజున ప్రియులారా ప్రభు పాటలు, ప్రభు స్తోత్రము చేయవలసినటువంటి యొక్క నోవహు కుటుంబంలోనికి ఏమొచ్చిందనంటే లోకము వచ్చింది. ఇప్పుడు ఆయన మద్యాన్ని సేవించేవాడిగా ఉన్నాడు. ఆయన మద్యమును సేవించగా కుమార్తెలు ఆయనతో ఏం చేశారు? పాపం చేశారు. ఇప్పుడు ఆ పునాదులు, ఆ కుటుంబం అంతా ఏమైపోయిందనంటే చెడిపోయింది, పాడైపోయింది. దేవుని యొక్క సన్నిధి నుండి త్రోసివేయబడింది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఆ కుటుంబమును గురించి ఏమని రాయబడిందంటే, అవి పిచ్చి పళ్ళు. ఏంటండి? పిచ్చి పళ్ళు. ఫలభరితముగా ఉండవలసిన వారు పిచ్చి పళ్ళుగా మార్చబడ్డారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చదువుతాం, కానీ లోతు గురించి ఎక్కడైనా చదువుతామా? చదవలేం. ఎందుకంటే ఆ కుటుంబం అంతటితో పతనం అయిపోయింది. దీనికి కారణం ఏమిటనంటే పునాదులు పాడైపోయినాయి. ఏంటి చెప్పండి? పునాదులు పాడైపోగా ఆ నీతిమంతులు ఏం చేయదురు? ఇప్పుడు అబ్రహాము ఉండి ఏమన్నా చేయగలిగాడా? ఏమండి, ఉగ్రత దిగి వస్తుందంటే ప్రార్థన చేసి కాపాడుకోగలిగాడు. కానీ మేము ఇంకా ఇలాగే ఉంటామనంటే ఆయన ఏమన్నా చేయగలిగాడు? ఇక ఈ రోజున ప్రియులరా, నిశ్చయముగా మన పునాదులు మనం సరిచేసుకోగలిగినట్లయితే నిశ్చయముగా మనము దేవునిలో బలవంతులుగా మార్చబడుదుముగాక. నువ్వు ఎంత చెప్పినా వినకపోతే, నీ పునాదిని బలపరుచుకోకపోతే, నీ పునాదిని క్రీస్తు మీద కట్టుకోకపోతే, నీ పునాది దేవుని మీద వేసుకోకపోతే దైవజనులు ఏమీ చేయలేరు, భక్తులు ఏమీ చేయలేరు, దేవుడు కూడా ఏమీ చేయలేరు. ఆయన కూడా అంటాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పారిపోని, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని అంటాడు. కనుక పునాదులు పాడైపోతే అబ్రహాం గారు ఏం చేయలేరు, మోషే గారు ఏం చేయలేరు చెప్పండి, దావీదు గారు ఏం చేయలేరు, ప్రభువు కూడా ఏమీ చేయలేడు. లేకపోతే దేవుని సేవకులైన బడిన వారు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఈరోజున దేవుని బిడ్డలారా, అబ్రహాము నిలబడ్డాడు. ఎందుకనంటే అబ్రహాము పునాది ఆయన మీద, దేవుని మీద వేయబడింది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం.
కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరి యొక్క పునాదిని ఎవడు వేయనేరుడు, ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడండి, మన క్రీస్తు మీద మనం ఏం వేసుకోవాలి? పునాది వేసుకో. మన పునాది ఎవరు చెప్పండి? మన పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మీద మనం పునాది వేయబడాలి, ఆయన మీద మనం కట్టుకోవాలి, ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. ఇట్టి రీతిగా మనం పునాదులు వేయబడితే మన యొక్క జీవితాలు స్థిరమైనవిగా ఉంటాయి, బలమైనవిగా ఉంటాయి. పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ప్రియమైన దేవుని సంగమా, అబ్రహాము దేవుని మీద తన పునాది వేసుకున్నాడు. అబ్రహాము ఎబ్రీయుడు, ప్రభుని ఎరిగినటువంటి వాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలవగా, ప్రియులారా, మారు మాట చెప్పకుండా దేవుణ్ణి వెంబడించినటువంటి వాడు అబ్రహాము. తన ఇంటిని, తండ్రిని విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయాణం గట్టినటువంటి వాడు అబ్రహాము. అంటే ఆయన పునాది ఎవరి మీద వేయబడింది? నీవు నా సన్నిధిలో నిందారహితుడువై ఉండుము, నేను నిన్ను నక్షత్రం, ఆకాశ నక్షత్రము వలె నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఎలాగ ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనకి తగిన రీతిలో మనం ఉండాలి. ఆయన యొక్క చిత్త ప్రకారం మనం ఉండాలి. ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. అలా ఉండగలిగినట్లయితే దేవుడు మన ఆశీర్వాదిస్తానని చెప్తున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఈ రీతిగా చెప్పినప్పుడు వెంటనే లోబడి అబ్రహాము క్రీస్తు మీద తన పునాది వేసుకున్నాడు. అందుచేతన ప్రియులారా, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎన్ని తరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయిందండి. ఈ రోజున మన విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. జక్కీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యేసుప్రభు ఏమంటాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు రక్షణ ఇస్తే ఈ మధ్యలో అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఇచ్చాడా రక్షణ? రక్షణ ఎవరిది? రక్షణ యెహోవాదే అని బైబిల్ చెప్తుంది. రక్షణ ఇచ్చింది ప్రభు. కానీ ఏమంటున్నాడు? ఈ రక్షణ నాది, ఈయన నా కుమారుడు అంటలేదు, ఈయన అబ్రహాము కుమారుడు. ఈ రోజున సర్వలోకముల విశ్వాసం ఉంచినటువంటి వారి అందరికీ తండ్రి అయి ఉన్నటువంటి వాడు అబ్రహాం. ఎందుకనంటే ఆయన పునాది క్రీస్తులో అంత బలముగా వేయబడింది. కాబట్టి ఈ రోజున తరతరాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నేడో రేపో ప్రభు రాకడలో అబ్రహామును కూడా మనము చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి లోతుకేమైంది? అబ్రహాముతో కూడా ప్రారంభమైన వాడే కదా లోతు. మరి లోతు కుటుంబం ఎందుకు పాడైపోయింది అంటే ఏమి బాలేదు? పునాది బాలేదు, పునాది సరిగా లేదు. అందుకే ఆ కుటుంబం కొట్టివేయబడింది. ఆ కుటుంబం దేవుని సన్నిధిలో నుండి నెట్టివేయబడింది. కనుక ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. నిశ్చయముగా మన పునాది క్రీస్తు అయిన దేవుని మీద మన పునాదులు స్థిరపరచుకుందుముగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 25వ వచనం. వరదలు వచ్చును, వాన కురిసెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వరదలు వచ్చును, తుఫానులు వచ్చును, గాలులు విసురును, ఆ ఇంటిని కొట్టెను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు? ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది చెప్పండి? బండ మీద కట్టబడింది. ఆ ఇల్లు బండ మీద పునాది వేయబడింది. సో పిల్లరా, ఆ ఇల్లు పడిపోలా. పిల్లర, గాలి తుఫానులు దేనికి సాదృశ్యం అని అంటే శ్రమలకు, బాధలకు, కష్టాలకు, ఇబ్బందులకు, హింసలకు, ఆవేదనలకు సాదృశ్యం. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు
ఎన్ని హింసలు మనకు వచ్చినా, మనల్ని కొట్టినా, క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేయబడినప్పుడు, క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినప్పుడు మన ఇల్లు పడిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండ ఎవరో తెలుసా? పేతురుపత్రిక ప్రకారం ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మన బండ అయిన క్రీస్తు మీద మన ఇల్లు కట్టబడితే ఎన్ని తుఫానులు, ఎన్నో గాలులు, పెనుగాలులు వచ్చినా నీ ఇల్లు పడిపోదండి. నీళ్ళు పడిపోదు అని దేవుని వాక్యము సూటిగా చెప్తుంది. కనుక ప్రియులరా, పునాదులను మనం బలపరుచుకోవలసినటువంటి, పునాదులు మనం క్రీస్తు మీద కట్టుకోవలసినటువంటి అవసరత మన మీద ఉంది. బండ మీద కట్టిన ఇల్లు ఎన్ని పెనుగాలు, తుఫాన్లు వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. మరొక ఇల్లు మీకు చూపిస్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథము 27 మత్తయి సువార్త 7వ అధ్యాయము 27వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్ప, అంటే దాని పాటలు ఎన్నో చెప్పుకోలేనివి అన్నమాట. వరద వస్తుంది, తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, ఈ ఇంటిని కొట్టగా ఆ ఇల్లు ఏమైపోతుంది చెప్పండి? పడిపోతుంది. కారణం, ఆ ఇల్లు ఎక్కడ కట్టబడిందంటే ఇసుక మీద కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పునాది బలంగా ఉంటే 3 స్టేర్లు అయినా వేయొచ్చు. పైన కట్టావనుకో, ఒక్క స్టేర్ కాదు కదా, నువ్వు కడతా ఉంటేనే ఎలకల కింద నుంచి లాగేస్తాయి. నీ గోడలు, నీ పునాదులు తిరగబెడతాయి. ఇది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. చాలామంది భక్తి జీవితాన్ని కూడా పైన కడతారు. వీళ్ళంతా హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ వెళ్ళిపోతారు. కుదరదు. క్రీస్తులో మనం వేరు పారిన వారమై, క్రీస్తు అనే బండ మీద మనం యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. అప్పుడే మనం ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా మన పునాదులు స్థిరంగా ఉంటాయి. దేవుని ప్రియులరా, మన పునాదులు ఏదో దేవుని నమ్మేములే, లేకపోతే పిల్లకి పెళ్లి చేస్తాడో, లేదా ఇల్లు ఇస్తాడనో, లేకపోతే నాకు అది ఇస్తాడని, ఇది ఇస్తాడని నమ్ముకుంటే, ప్రభుని మీద నీ విశ్వాసం ఉంచితే నీ ఇల్లు కూలబడినట్టే. ఎందుకనంటే అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగవు. దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుద్ది. ఇప్పుడు నువ్వు వాటిని నమ్ముకొని వచ్చావనుకో, నీకు జరగలేదు అనుకో, నువ్వేమవుతావు? ఏంటి ప్రభు దగ్గరికి వెళ్తున్నా, నాకు జరగలేదు అని నువ్వు అవిశ్వాసానికి గురేమని లోకంలో వెళ్తావు. మన నమ్మకము, మన విశ్వాసము క్రీస్తు మీద ఉండాలి. ఏదేమైనా యేసే కావాలి, ఎవరేమన్నా యేసే కావాలి. ఏదేమైనా యేసే కావాలి, ఎవరేమన్నా యేసే కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరేమన్నా, ఏమైనా, స్థితిగతులే మారినా, పరిస్థితులే మారినా నాకు యేసయ్యే కావాలి అని నీ నమ్మకము, నీ విశ్వాసము ఆయన మీద నువ్వు వేయబడితే, నువ్వు ఆయన మీద ఆ రీతిగా ఆధారపడితే, నీ పునాదు దేవుని మీద వేయబడితే, ఈ రోజున కడకను మేలే చూస్తావు, కడకను ఆశీర్వాదాన్ని చూస్తావు, కడక ఉన్నతమైన మహిమనే చూస్తావు. లేకపోతే దేవుడు అది ఇస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు, లేకపోతే దేవుడు వంకాయలు ఇస్తాడు, టమాటాలు ఇస్తాడని కూర్చుంటే నీకు మిగిలేదు పుచ్చొంకాయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకేమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. దేవుడిని ఎలా తృప్తిపరచాలో ఆయనకి నీకు బాగా తెలుసు. ప్రియులారా, దేవుణ్ణి ఎలా ఉంచాలో ఆయనకు బాగా
తెలుసు. కానీ ఇస్తాడని భ్రమతో మాత్రం దేవుని మీద నువ్వు కట్టబడకు. ఎందుకనంటే నువ్వు అలా కట్టబడితే నీ ఇల్లు ఏదో ఒక రోజున ఏమైపోద్ది? కూలిపోద్ది. ఏదేమైనా నాకు యేసయ్యే కావాలి. చాలిన దేవుడవు, ఏ స్థితికైనా చాలిన దేవుడవు, చాలిన దేవుడవు, ఏ స్థితికైనా చాలిన దేవుడవు. ప్రియులారా, మనకి ఏ స్థితికైనా చాలిన దేవుడైనా, ఈరోజు ఏ పరిస్థితుల్లోనే ఉన్నా నీవు దేవుని మీద నువ్వు పునాది వేసుకోగలిగితే, దేవుని మీద నువ్వు కట్టబడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్నతమైన బహుమానము నువ్వు పొందుకుందువుగాక. హల్లెలూయా. మన పునాది ప్రియులారా బలహీనముగా లేకపోతే ఏదో దేవుని దగ్గర ఆశించి లాభాపేక్షులమై మన పునాదులు వేయబడకూడదండి. యోబుకు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? నష్టం వచ్చింది. కానీ ఎవరి మీద ఆయన ఆధారపడ్డాడు? ఆయన నిరీక్షణ ఎవరి మీద వేయబడింది? చివరికి తన సహపాఠి భార్య అయిన, ఎందుకండి ఆ ఆ దేవుడు అని అంటావు, దూషించి వదిలేయచ్చు కదా, ఏం చేశాడంటే దేవుడు అన్నాడు అంటుంది ఆమె. అప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఏం నిరీక్షణ అండి ఇది, ఏం విశ్వాసం అండి ఇది. ఎందుకనంటే ఆయన పునాది ఎవరి మీద వేయబడింది? చెప్పండి, ఎవరి మీద వేయబడింది? మరి భార్య పునాది దేని మీద వేయబడింది? పైన పునాది అది. ఇదంతా హల్లెలూయా స్తోత్రం బ్యాచ్ ఇది. ఏదో మా ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, నేను నమ్ముకున్నట్టుగానే ఉంది. కానీ దేవుడి మీదే ఆధారపడాలి. చావైనా రేవైనా దేవుడే అన్న విశ్వాసం లోతు భార్యలో లేదు, కానీ లోతులో ఉంది. కష్టాలలోనైనా దేవుని కొరకు నిలబడ్డాడు లోతు భార్య నిలబడలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు విశ్వాసము ద్వారా కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు లోతుకి యోబుకి ఇచ్చాడండి. రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల దీవెనను ప్రియులరా యోబుకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయినవన్నీ, మనం పోగొట్టుకున్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఈరోజు మన పునాది, మన ఆత్మీయ జీవితము ఎక్కడ వేయబడాలి అని అంటే దేవుని మీద మాత్రమే మనం వేయబడాలి. దేవునికి స్తోత్రం. చూడు, మీకు 2 ఇల్లులు చూపించాను. ఒకటి బండ మీద కట్టినటువంటి ఇల్లు, వరదొచ్చి తుఫాను వచ్చి కొడుతుంది, ఆ ఇల్లు స్థిరంగానే ఉంటుంది. మరొక ఇల్లు ఉంది, ఇసుక మీద కట్టారు, దాన్ని బాగా కట్టారు, మంచి రంగులు వేస్తారు దానికి, కానీ ప్రయోజనం ఏముంది? గాలి తుఫాన్లు వస్తే పడిపోయింది. ఈ రోజున భక్తి హంగామాతో చేయటం కాదు, విశ్వాసంతో మనము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి నమ్మామని పేరుతో చేయటం కాదు, క్రీస్తు కొరకు నిలబడి మనము చేయాలి. అలాగ నువ్వు చేయగలిగినట్లయితే నీ పునాదులు స్థిరపరచబడి, నీ పునాదులు ఆయన మీద వేయబడి నీవు ఫలభరితముగా మార్చబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. అపోస్తులు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందామండి. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మనం ఏం చేయాలి? కట్టబడాలి. ఈరోజు మనకి ఎక్కడ
పునాది వేయబడాలి అని అంటే క్రీస్తు మీద. మనం ఏ రీతిగా మనం పునాది వేసుకోవాలి అని అంటే అపోస్తులను ప్రవక్తలను వేసినటువంటి పిల్లల పునాదుల మీద మనం పునాది వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మనము కట్టుకోవాలి. ఎందుకనంటే ఎందుకు అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదుల మీద మనం కట్టుకోవాలి అనంటే వారు దేవునితో పిలవబడిన వారు, దేవునితో వారు ఏర్పరచుకున్నటువంటి వారు, వారు దేవుని మనస్సును ఎరిగి దేవుని యొక్క పనిని వారు చేస్తారు. అంతేగాని ఏదో ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టాలి, లేకపోతే ఇలా చేయాలి అలాగ చేయాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారు పరిచర్య చేయరు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పేటువంటి వారే అపోస్తులు ప్రవక్తలు. వాళ్ళు సేవే వారికి ధ్యేయముగా, దేవుని పనియే వారికి శ్వాసగా పెట్టుకుని దేవుని యొక్క పనిని వారు చేస్తారు. కాబట్టి వారు వేసిన పునాదుల మీద మనం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రస్తుత దినాల్లో నానా రకాలైనటువంటి బోధలు, నానా రకాలైనటువంటి మనుషులు ఈ రోజున లోకంలో మనకు కనిపిస్తున్నాయి. కొందరు నేను చెప్పేదే కనపడాలి, ఇక్కడ దేవుడు కనపడక్కర్లేదు, వీళ్ళకి జనాలకి గాలే కనపడాలి. ఇప్పుడు దేవుని సేవకుడు తాను కనపడాలా, దేవుని చూపించాలా? చెప్పండి. దేవుని సేవకుడు విశ్వాసులకు ఆయన దగ్గర అవ్వాలా, విశ్వాసుల్ని దేవునికి దగ్గర చేయాలా? బోధ అనేది పశ్చాత్తాపానికి గురి చేసి, మారు మనసు కలగజేసి, భక్తులను దేవునికి దగ్గర చేసే బోధ ఏ బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. పిల్లరా, ఆ బోధలే అపోస్తులు ప్రవక్తలు ప్రకటించినటువంటి బోధ. ఇప్పుడు దానికి భిన్నమైన బోధలు వచ్చాయి. దేవుని పరిచయం చేయకపోయినా పర్లేదు, 4 జోకులేసి 4 కథలు చెప్పి ఆయనే దగ్గర అయిపోవాలి. అబ్బా భలే చెప్పాడురా. ఇప్పుడు ఆ చెప్పేవాడు దగ్గర అవుతున్నాడా, దేవుడి దగ్గర అవుతున్నాడా? ఇంకా జనాలు ఎలాగ అలవాటు అయిపోయారంటే ఎవరు ఇంకా కొత్త రకం చెప్తారా, ఎవరు కొత్త రీతిగా చెప్తారా? నువ్వు కొత్త రీతిగా నడవటం కాదు, పురాతనమైన మార్గం ఏదో దాన్ని పరిశీలించి నడుచుకోమని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు కొత్త కొత్త ప్రియ మార్గాలు వచ్చేసినాయి, కొత్త కొత్త దారులు వచ్చేసినాయి. పూర్వం మనం తిరగలిసిరే వాళ్ళమే, ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి, కొత్తదనం వచ్చింది. కానీ అలాగని భక్తిలో కనుక కొత్తదనానికి ఇష్టపడ్డావా కనపడకుండా పోతావు. దేవునికి స్తోత్రం. పురాతనమైన మార్గములో మనము నడవాలి. ఈ రోజున రకరకాల బోధలు, భిన్నమైన బోధలు. ఇంక దేవుడు కనపడకపోయినా పర్లేదు, దేవుడు వారికి అర్థం కాకపోయినా పర్లేదు. ఎవరు కనపడాలి ప్రజలకి? ఆ చెప్పేవాడు కనపడాలని రకరకాల కొత్త కొత్త మార్గాల్లో వారు చెబుతూ ఉన్నారు. నా దేవుని ప్రజలారా, ఇవి చెప్పండి ఎక్కడికి నడిపిస్తాయి? ప్రమాదానికి నడిపిస్తాయి. ఒక ఆయన అంటాడు, విగ్రహాత్మ అర్పించబడినవి ప్రార్థన చేసుకుని తిని వచ్చా అంటున్నాడు. నువ్వు తిన్నావనంటే నీవు కూడా ఏం చేసినట్టే ప్రార్థన చేసుకుని తినేయచ్చు అంటున్నాడు. ఇంకా వినేవాడు ఉంటే, చెవిలో పువ్వు పెట్టుకునేవాడు ఉంటే ఇంకేం చెప్తారు తెలుసా? ప్రార్థన చేసుకుని పాపం కూడా చేయొచ్చు. ఏందండి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి బోధలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం ఏ బోధల మీద మనం కట్టబడాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పునాదులు పాడైపోతే చెప్పండి, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. కనుక క్రీస్తు అయిన మన దేవుని మీద, బండ మీద మన పునాదులు వేసుకోగలిగితే ఎన్ని పెనుగాళ్ళు తుఫాన్లు వచ్చినా నీవు నీ కుటుంబం నిలబడుద్ది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నేను తుదకు మహా ఉన్నతముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఒకవేళ ఇహలోక సంబంధమైన వాటికి లోనై నీ పునాది అంతంత మాత్రంగానే వేసుకుని, ఇసుక మీద వేసుకుని పైన నువ్వు భక్తి చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీ కుటుంబం పిల్లల లోతు కుటుంబం వల్లే ఏమైపోద్ది? పాడైపోద్ది. ఈరోజు పిల్లల పునాది సరిగా లేకపోతే పాడైపోతాం. ఈరోజు అందుకే పునాదులు మనం బలపరుచుకుందాం. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు కూడా చివరికి అంటాడు, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, నా రాజ్యాన్ని మీకు ఇవ్వలేను అని అంటాడు. వాళ్ళు అంటారు, మేము పాటలు పాడలేదా, వాక్యం చెప్పలేదా, ప్రవచనాలు చెప్పలేదా, అన్య భాషలు మాట్లాడలేదా, మేము అన్నీ చేశాం కదా అని అంటే, నా నామము చేశారు కాబట్టి అద్భుతాలు జరిగినాయి, నా నామమును బట్టి జరిగాయి, కానీ మిమ్మల్ని బట్టి కాదు. దేవునికి స్తోత్రం. నేను ఒక్క మాట చెప్పనా, రోడ్డు మీద తాగి తూలిపోయేవాడు యేసయ్య నామం ఉచ్చరిస్తే అక్కడ అద్భుతం జరుగుద్ది. ఎందుకంటే వాడిలో శక్తి కాదు, అది ఆయన పలికిన యేసు నామములో ఉన్న శక్తి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? చంటి పిల్లవాడు యేసయ్య నామమును ఉచ్చరించిన అద్భుతం జరుగుతుంది. ఎందుకనంటే చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా దుర్గమును స్థాపిస్తానన్నాడు. అంటే చంటి పిల్లోడు అక్కడ శక్తిమంతుడని కాదే, అక్కడ వాడి పలికిన మాట శక్తివంతమైనది. ఆమేన్. చాలామంది అంటారు, మీరు వెళ్ళండి నా యొద్ద నుండి, మీరు ఎవరో నాకు తెలియదు అని అంటే, వాళ్ళు అన్నారు, మేము పాటలు పాడాం, ఆరాధన చేశాం, వాక్యాన్ని చెప్పాం, మేము సువార్త ప్రకటించాం, మేము అన్నీ చేసామనంటే నథింగ్, మీరెవరో నాకు తెలియదు, గో అవుట్ అన్నాడు. ఎందుకనంటే మీరు నా నామమును ఉపయోగించుకున్నారు కానీ మీలో సరైన మార్పు లేదు. ఈ దినమందు దేవుని వాక్యం చెప్తుంది, పునాదులు సరి లేకుండా, పునాదులు క్రీస్తు మీద మనం వేసుకోకుండా ఎంతకాలము నువ్వు పై భక్తి చేసినా ప్రియులరా కూలిపోయే దినం ఒకటి వస్తుంది. రెండవది, ప్రభువు కూడా నేను నిన్ను ఎరగననే దినము వస్తుంది. కనుక పునాదులు బలపరుచుకుని, పునాదులు దేవుని మీద వేసుకుని, ఆయన రాజ్యములో కూడా స్థానము సంపాదించుకునేటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి మన ఆత్మీయ జీవితాలు దేవుని మీద స్థిరపరుచుకుందుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అట్టి యొక్క వైరాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, సుడిగుండాలు మనకు వచ్చిన క్రీస్తు కొరకు మనం నిలబెడుదుముగాక. దేవుడు మనకి ఇవ్వవలసిన ప్రతి బహుమానము ఆయన మనకు అనుగ్రహించుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ, నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా, నీ మీద మేము పునాది వేసుకోవాలి. అపోస్తులు, ప్రవక్తలు వేసిన బాధల ద్వారా మా పునాదులు వేసుకోవాలని ఈరోజు మీరు చక్కగా చెప్పారు ప్రభా. ఈ రోజున మా పునాదులు ఒకవేళ బలహీనమైనవిగా ఉంటే, అవకతవకలుగా ఉంటే, ఈరోజు ఇప్పుడే నీ వాక్యము ద్వారా మా పునాదులు సరి చేసుకోగలిగిన, మా పునాదులు మేము స్థిరపరుచుకోగలిగిన కృప సహాయం మీరు దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.